అలానే ఎంసీఎస్ రావు. చంద్రబాబు నాయుడు 2047 విజన్ని ప్రకటించేశారు. అయితే చాలా తక్కువ మందికే అది అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్పాలని చంద్రబాబు గారు కూడా చెప్పారు. కానీ అసలు ఆ 2047లో ఏముంది, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీతారత్నం కుమార్ గారు నిమ్మగడ్డ ఉన్నారు. ఆవిడ ఐటీ ప్రొఫెషనల్. బేసికల్గా ఈ ఇంటర్నేషనల్ కానీ నేషనల్గా కానీ ఎకానమిక్ ఇష్యూలో కానీ లేదా ఈ విజన్స్ మీద కానీ కొంత అవగాహన ఉన్నటువంటి ప్రొఫెషనల్స్. సో అంతటి ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. 2047 ఇదేదో 420 అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు 2047 ఏంటి? ఆ పబ్లిక్కి అర్థం కావాలి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 420 అని అంటున్నారంటే ఆయన పొలిటికల్గా కామెంట్ చేశారు. ఆయనకి 2020 విజన్ మీద అవగాహన ఉంటే కనుక ఆ కామెంట్ చేసేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా దాని గురించి ఆయన స్టడీ చేసి కూడా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు. చేసుంటే బాగుండేది, ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి. బట్ అన్ఫార్చునేట్ అది. అయితే ఇక్కడ 2047 విజన్ అనేది జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కానీ లేకపోతే ఆయనకున్న విజన్ కానీ ఆయనకు పరిపాలన మీద ఉన్నటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈజీలీ దే విల్ కమ్ టు నో వాట్ ఈస్ 2047 అనేది. ఎందుకంటే 2020 విజన్ అనేది మనం అందరం చూసాం. ఈవెన్ అప్పట్లో కూడా 2020 విజన్ అంటే మామూలు వాళ్ళకి అర్థం కాల. అసలు విజన్ అంటే ఏంటి, 2020 ఏంటి అంటే ఒక లాంగ్ టైమ్ స్ట్రాటజిక్ ప్లాన్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని ఎలా పైకి తీసుకురావాలి, దాని గురించి ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ఏ విధంగా చేస్తే కనుక రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధితో ముడిపడి అభివృద్ధి పుంతలు తొక్కుతుంది అనే దానికి అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం నాలెడ్జ్ అవసరం. సామాన్యులకు కూడా సరళమైన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అవసరం అంటారు. అసలు ఇంత విజన్ అవసరం ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారికి 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నాకు 2047 అని అంటే అర్థం ఉందంటారా? అంటే ఆయన లీడర్షిప్ స్టైలే అది. ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ 5 ఇయర్స్తో పాటు అంటే ఈ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి, ఏ విధంగా నేను రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి అనే ప్రాసెస్ ఒక పక్కన ఉన్న తర్వాత లాంగ్ టర్మ్ విజన్ అంటే స్ట్రాటజిక్ ప్లాన్, రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాలకి ఏ విధమైన స్వర్ణాంధ్రప్రదేశ్ని అందచేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా ఒకటి. రెండోది 2047 దేశ ప్రధాని మోడీ గారు వికసిత భారత్ అంటే ఏ విధంగా అభివృద్ధి చెందిన దేశంగా మోడీ గారు ఆలోచన దేశం మీద ఏ విధంగా ఉందో ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారు దానికి అనుసంధానం చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక ప్లానింగ్, ఒక విజన్ 2047 అనేది ఆయన స్టార్ట్ చేశారు. మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇంకోటి ఏంటంటే 2020 విజన్, దాని ఫలాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కొంత అవగాహన ఉంటుంది చాలా మందికి కూడా. అయితే ఇక్కడ ఒక గ్రామీణ భాషలో చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆకలైనప్పుడు అన్నం పెట్టకుండా నేను ఆగు, ఇంకో సంవత్సరం తర్వాత మీకు పంచభక్ష ప్రాణాలు పెడతాను అని అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది అని అంటారు. అది పొలిటికల్ స్టేట్మెంట్ బై జగన్మోహన్ రెడ్డి గారు, రావు గారు. ఎందుకనంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్, దాని యొక్క ఫలాలు పక్క రాష్ట్రంలో ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు, ఎడ్యుకేటెడ్స్ అందరికీ కూడా తెలుసు. విజన్ 2020 స్టార్ట్ చేసినప్పుడు సామాన్యులకు తెలియదు, కానీ ఇప్పుడు విజన్ 2020 వలన వాళ్ళ పిల్లలు, సామాన్య రైతులు కావచ్చు, క్లాస్ 4 ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు, అంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండి లక్షలు ఈ రోజున సంపాదిస్తున్నారు. కాబట్టి దాని ఫలాలు అనుభవిస్తున్న ప్రజలందరికీ కూడా వాట్ ఈస్ 2020 విజన్, వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్, ఆయన ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణల వలన ఈ రోజున తెలంగాణ ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి 10 లక్షల మంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాని ఫలాలను చూస్తున్నారు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్. సో ఇది ఏదైతే ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారో, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన స్ట్రాటజీ ఆయనది. ఆయన ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలను ఏమైనా కూడా తక్కువ చేసి మాట్లాడాలి, హేళన చేసి మాట్లాడాలి, లేదంటే తీసి పక్కన పెట్టాలి. దాని మెయిన్ ఎయిమ్ 2047
2047 ఎయిమ్ ఏదైతే ఉందో దానివలన భవిష్యత్తులో ప్రజలకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా 2047కి వచ్చేసరికి దాని అభివృద్ధి ఫలాలు ప్రతి సెక్షన్కి, ప్రతి వర్గానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సెక్షన్ అందరికీ అందుబాటులోకి తేవడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది నిజమే. అది ఇప్పుడు ఒక ఇత్తనం ఒక లేస్తే దాని ఫలాలు ఇంకో జనరేషన్కి వస్తాయి అనేది ఓకే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 దాకా ఆయన రూలింగ్ లో ఉండాలి, ఆయన అట్లీస్ట్ ఆయన పార్టీ అన్నా ఉండాలి, అది గ్యారంటీ లేదు కదా. అలాంటప్పుడు డిస్టర్బ్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరిగింది 2020 విజన్. ఆయన 2004లో అధికారం కోల్పోయారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన తరహాలో ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాళ్ళ తరహాలో వాళ్ళు వెళ్ళిపోయారు. 2020 విజన్ అనేది అసలు 100% రీచ్ కాలేదని ఆయన అనేది, కొంతవరకే అయ్యింది అని. అంటే మీరన్నట్టు 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత నేను కూడా అప్పుడే జాయిన్ అయ్యా. ఫస్ట్ టైం అధికారం కోల్పోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అయ్యాను టీడీపీలో. అని కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ నుంచి అభిమానం నాకు. ఎందుకంటే ఆయన హీజ్ ఎగ్జంప్లరీ లీడర్. ఆయన ఈజ్ అ వెరీ క్వాలిటీ లీడర్. నో, యాక్చువల్గా హీజ్ అ వెరీ గుడ్ లీడర్, వెరీ హంబుల్ పర్సనాలిటీ. ఆయన్ని క్షుణ్ణంగా దగ్గర నుంచి పరిశీలిస్తే కనుక డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ బికమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ ఆన్ దట్. సో నేను అట్లా ఆయన ఓడిపోయినప్పుడు బాధ అనిపించి అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను. సో అంటే ఆయనకున్నటువంటి ఆలోచన విధానం అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల కాదండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎలా చెప్పాలంటే ఈ రోజున ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ని లక్షల కోట్లు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి దేశ జీడిపిలో ప్రధానమైన పాత్ర సౌత్ నుంచి వహిస్తున్న సందర్భంలో దాని యొక్క రూట్ కాజు, దానికి ప్లాట్ఫామ్ వేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అయితే మీరన్నట్టు 2004లో అధికారం కోల్పోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చారు. ఆయన స్టైల్లో ఆయన పరిపాలన చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లెగసీని అట్లీస్ట్ డిస్టర్బ్ చేయాలి. సస్టైన్ అయింది. ఆయన ఏంటంటే ఆయన ఏంటి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఆయన అభివృద్ధిని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. సో రాజశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి, అవినీతి ఆరోపణలు కూడా చాలా వచ్చినాయి. అది పిల్లల ట్రాక్ చంద్రబాబు గారు వేశారు, డిస్టర్బ్ చేయాలి, అలా ఉంచేసి తర్వాత దాన్ని మీరన్నట్టు ఆయన స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అంటే అన్ఫార్చునేట్లీ ఈ పాయింట్ మీకు చెప్పాలి, మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా దూరదృష్టితోటి ప్రజలకి సేవ చేయాలి, మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఒక స్టేజ్లో ఒక ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్ళాలి అని ఆలోచించే పాలిటీషియన్ అతి తక్కువ మంది ఉన్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా డెవలప్ చేయాలి అనేది ఆయనకు ఒక పిచ్చ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అందుకే ఆయనేమో అభివృద్ధి నెక్స్ట్ జనరేషన్ అందించాలి అన్నట్టు ఆ పిచ్చులో ఆయన ఉంటాడు. అసలు ఈయన పిచ్చోడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అప్పుడు ఇప్పుడు మీరు అంటే అప్పటికి పాలిటిక్స్ లోకి ఇంకా ఎంటర్ కాలేదు. ఈయన 2020 విజన్ తయారు చేసినప్పుడు అసలు 99లో చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 26 జనవరి 1999 డివిజన్ తయారు చేసినప్పుడు అప్పుడు డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అప్పుడు ఐ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ టీడీపీ అండి. నేను 2004లో అధికారం కోల్పోయినప్పుడే ఆ విజన్ కి అట్రాక్ట్ అయ్యేగా మీరు తెలుగుదేశం పార్టీ దగ్గర. అసలు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అండి, ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్ ఎ లాట్. ఆయన ప్రతిదీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చులకం చేసి హీ నెవర్ స్పోక్. ఈవెన్ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా తక్కువ చేసి చులకనగా చేసి చాలాసార్లు మాట్లాడారు. ఎప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సందర్భాన్ని మీరు చూసారా, విన్నారా? పాజిటివ్ వేవ్స్ వస్తుంటాయి ఆయన దగ్గరకు పోతే. హీ నెవర్. మీరు చాలాసార్లు కలిసారు కదా? అబ్బో, ఐ మెట్ హిమ్ ఎ లాట్. నేను మధ్యలో కొంచెం బీజేపీకి వెళ్ళాను కానీ కొన్ని పరిస్థితుల వలన, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, నో డౌట్ ఆన్ దట్. మీరు చాలా మంది సీఈఓలతో కలిసారు కదా ఐటీ సెక్టర్ సంబంధించి?
మీ ప్రొఫెషన్లో మీటింగుల్లో లేకపోతే గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటారు కదా మీరు? పాల్గొంటాము. అంటే ఇక్కడ మా దాంట్లో కాకపోయినా బయట అయినా కూడా చాలా మందితో మీరు కలుస్తారు కదా, ఇంటరాక్ట్ అవుతారు కదా. చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు మీ సిఇఓలో లేకపోతే మీ కంపెనీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు అదే తేడా ఏం కనిపించారు? చంద్రబాబు నాయుడు గారు అంటే లీడర్షిప్ మీరు వరల్డ్ వైడ్గా లీడర్షిప్ క్వాలిటీస్ మోస్ట్ ఆఫ్ ద కామన్ అవుట్ ఆఫ్ 9 పాయింట్స్ లీడర్స్ అందరికీ కామన్ పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లీడర్స్ ఎవరైనా కూడా సిఇఓలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మోడీ గారు ఎవరైనా కూడా లిసనింగ్ స్కిల్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటారు ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ఏదైనా చెప్పారనుకోండి, వింటారు ఆయన. అందులో పాయింట్ ఉంటే కనుక ఆయన క్యాచ్ చేస్తారు. మీరు ఎంత చిన్నవాళ్ళైనా కావచ్చు, ఆయన ఏదన్నా మీరు చెప్తే కనుక అందులో పాయింట్ ఉంటే కనుక హీ విల్ టేక్ ఇట్ అండ్ హీ విల్ ఇంప్లిమెంట్ దట్. సో అది లీడర్షిప్ అంటే. నేను అలా చాలా ఆయన్ని అబ్జర్వ్ చేసి ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. 2020 విజన్ కి అట్రాక్ట్ అయ్యి ఓడిపోయిన తర్వాత 2004 లో అసలు ఇలాంటి ఆయన ఓడిపోవడం ఏంటి అని చెప్పి మీరు జాయిన్ అయ్యారు పార్టీలో. నేను నిజంగా బాధపడే జాయిన్ అయ్యాను. ఐ నెవర్ థాట్, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అనుకోలేదు, జాయిన్ అవ్వాలని ఐ నెవర్ థాట్. కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి అనే ఒక విపరీతమైన ఇది వచ్చింది.